హాయ్ అండి. ఈరోజు మిల్లెట్స్‌తో ఇడ్లీ చూపిస్తాను. ఇలా కొర్రలతోనైనా ఒక్కదాంతో చేసుకోవచ్చు. అన్ని రకాల మిల్లెట్లు కలిపి కూడా చేసుకోవచ్చు. ఇవి 3 రకాల మిల్లెట్లు తీసుకున్నా, 3 కప్పులు. బాగా శుభ్రంగా కడిగి 6, 7 గంటలు నానబెట్టుకోవాలి బాగా. నానబెట్టి దీన్ని మిక్సీలో వేసుకోవాలి. 3 కప్పుల మిల్లెట్లకి 1.5 కప్పు మినపప్పు, ఒక పావు కప్పు మెంతులు వేసుకున్నా. ఒక పావు కప్పు అటుకులు కడిగి పెట్టుకున్నా. ఇట్లా నేను కొర్రలు, సామలు, ఊదలు ఈ 3 తీసుకున్నా. 3 కప్పులు, 1.5 మినపప్పు. ఇవి బాగా కడిగిన నీళ్ళు వంపుకున్నాను. ఈ వంపిన నీళ్ళే వాడుకోవాలి మనము. కొద్దిగా వాటర్ ఇవి వేస్తున్నా. వేస్ట్ చేయొద్దు. ఇవి వీటిలో విటమిన్లు ఉంటాయి. మరీ మెత్తగా కాకుండా ఇట్లా లైట్గా బరకగా పట్టుకోవాలి. బాగా బరకగా కాదు, కొంచెం ఇట్లా. ఇప్పుడు మినపప్పు బాగా మెత్తగా పట్టుకోవాలి. మినపప్పు, అటుకులు 2 వేసిన చాలా మెత్తగా పట్టాలి ఇది. ఇప్పుడు ఈ మిల్లెట్ల పిండిలో వేసి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి ఇట్లా కలిపి పెట్టుకున్నా. దీన్ని పులియనియాలి. పులిసిన తర్వాత మనం ఇడ్లీ పెట్టుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, ఉతప్ప వేసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. ఇది అయిన తర్వాత చూపిస్తా పులిసిన తర్వాత. ఇప్పుడు చూడండి పిండి ఎట్లా పొంగిందో. మొత్తం పొంగిపోయింది ఇట్లా. ఇప్పుడు మనం ఇడ్లీ పెట్టి చూపిస్తా. 3 కప్పులు మిల్లెట్లు, కప్పున్నర మినపప్పు, మినపగుండ్లు కానీ పప్పు కానీ, పావు స్పూను మెంతులండి. పొరపాటున పావు కప్పు అని వచ్చింది. పావు కప్పు అటుకులు. ఈ ప్లేట్కి ఇట్లా ఆయిల్ రాసుకొని పిండి బాగా కలుపుకొని ఇదండి మిల్లెట్ ఇడ్లీ. మెత్తగా స్పాంజిలాగా చూడండి. ఆరోగ్యానికి మంచిది. చేసుకోండి మీరు కూడా ఇట్లా. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.